దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఓవరాల్గా 51.64% పోలింగ్ నమోదైనట్టు ఈసీ ప్రకటించింది. ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మధ్యప్రదేశ్లోని బైతూర్లో బీఎస్పీ అభ్యర్థి హఠాన్ మరణంతో అక్కడి ఓటింగ్ను మూడో దశకు మార్చారు. రెండో దశ పోలింగ్లో అత్యధికంగా 68.92% ఓటింగ్తో త్రిపుర తొలి స్థానంలో ఉంది. 68.48%తో మణిపూర్ రెండో స్థానంలో ఉంది. సమస్యాత్మక ప్రాంతమైన ఛత్తీస్గఢ్ 63.92%తో మూడో స్థానంలో నిలవడం విశేషం. ఇటీవల భారీ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు వస్తారా రారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఛత్తీస్గఢ్ పోలింగ్ బాగా జరుగుతోంది. అసోంలో 60.33%, బీహార్లో 44.24%, జమ్మూ కాశ్మీర్లో 57.76%, కర్ణాటకలో 50.93%, కేరళలో 51.64%, మధ్యప్రదేశ్లో 46.68%, రాజస్థాన్లో 50.27%, ఉత్తరప్రదేశ్లో 44.13% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 43.01% పోలింగ్తో వెనుకబడింది. అంటే 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రెండో విడతలో. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివ, ఓవరాల్గా 51.64% నమోదంటే కనపడుతోంది. బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో చాలా అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది. అనూహ్యంగా ఛత్తీస్గఢ్లో మొన్న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత కూడా ఈ స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదవడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఏంటి ఓవరాల్గా ఎట్లా ఉంది పోలింగ్ సరళి పోలింగ్ పర్సంటేజ్? చక్రి, దేశవ్యాప్తంగా రెండవ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 88 లోక్సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతోంది. ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా చూసుకుంటే కనుక ఇటు ఛత్తీస్గఢ్ అలాగే మణిపూర్లో కూడా గత సంవత్సర కాలంగా హింసాత్మక వాతావరణం నెలకొంది. ఇక రీసెంట్గా ఛత్తీస్గఢ్లో కూడా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కొంతమేర ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది, ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోవచ్చు అని అందరూ అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువగా అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇక మేజర్ సిటీస్ అయిన మహారాష్ట్ర కానీ ఇతర మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం మందకొడిగా ఓటింగ్ నమోదు శాతం అనేది కొనసాగుతోంది. ఇప్పటి వరకు చూసుకుంటే కనుక దాదాపు ఓవరాల్గా అంటే 3 గంటల వరకు విడుదలైన కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నమోదు శాతం, ఓటింగ్ నమోదు శాతం చూసుకుంటే కనుక 50% పైనే ఉంది. అంటే 50.27%గా నమోదైంది. దాదాపు 51% అనేది ప్రజెంట్ నమోదైనట్టు తెలుస్తుంది. అంటే మరి కాసేపట్లోనే అంటే 5 గంటల తర్వాత మరొకసారి ఇప్పటి వరకు ఎంతవరకు ఓటింగ్ శాతం నమోదైంది అనే దానిపై కూడా ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఈ 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. మొత్తం 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఓటర్లలో కూడా 8 కోట్లకు పైగా పురుషులు, 7 కోట్లకు పైగా మహిళలు ఉన్నారు. థర్డ్ జెండర్స్ కూడా ఈసారి ఈ ఓటర్లో ఉన్నారు. 5,000కు పైగా థర్డ్ జెండర్లు కూడా తమ ఓటుకు వినియోగించుకోబోతున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఒక కర్ణాటకలోని ఈ చెక్ పోస్టుల వద్ద చెకింగ్ చేసిన నేపథ్యంలో మరోవైపు ఫ్లయింగ్ స్క్వాడ్స్కు బీజేపీకి చెందిన దాదాపు 4 కోట్ల పైగా నగదును గుర్తించి కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి సరైన పత్రాలు కేసు నమోదు చేసినట్లుగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు తెలియజేశారు. మరికొన్ని చోట్ల కొన్ని చెక్ పోస్టుల వద్ద మద్యం అలాగే మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారికంగా ఈరోజు ఎంతవరకు నగదు, మాదక ద్రవ్యాలు కానీ ఇతర బహుమతులకు సంబంధించి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారనేది కూడా తెలిసే అవకాశం